దుగ్గిరాల కుటుంబంలో గొడవలకి కారణం బాబు అంటూ రాజ్ ఆ విధంగా అలా ప్రవర్తించడానికి కారణమే బాబు అంటూ సుభాష్ అయితే ఆ బాబుని దూరంగా వదిలేద్దామంటే అనాథాశ్రమంలో వదిలేద్దామని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసిన రాజ్ అయితే వాళ్ళ నాన్న కార్ వెనకలే వెళ్ళి బాబునైతే తీసుకుంటాడు. నాకు మొత్తం నిజం తెలుసు రాజ్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఇంకనైనా వదిలేసి ఆ అనామకుడి కోసం నువ్వెందుకు తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి, ఆస్తిపాస్తులకు దూరంగా ఉండాలి అని అంటూ ఉంటే, మీకు నిజం తెలుసు కాబట్టి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితులు మీరు చెప్పరనే మీకు నిజం నేను చెప్పాను, ఆ బాబునైతే నేను వదులుకోను అని చెప్పని బాబుని తీసుకొని సరాసరి మరలా ఇంటికే వెళ్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఒక్క లోకం తెలియని ఆ పసిబాబు కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో రాజ్ అనేది అంటూ ఉంటే, నేను మీకు తెలుసు కదా నాన్న, ఒక నిర్ణయం తీసుకుంటే ఆ మాటకే కట్టుబడి ఉంటాను, ఆ బిడ్డ నాకు సంబంధించిన బిడ్డ, నాతోనే ఉంటాడు అన్నట్టుగా చెప్పి బిడ్డనైతే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన కావ్య అంటే మా మావయ్యకు నిజం తెలుసు కదా, ఎలా అయినా సరే మావయ్య దగ్గర నుంచి నిజం రాబట్టాలి అని ఇక సుభాష్తో మాట్లాడడం మొదలు పెడుతుంది. మీరిద్దరు మాట్లాడుకోవడం మొత్తం నేను విన్నాను మావయ్య, ఇప్పటికైనా నిజం చెప్పండి, మీరు చెప్పే నిజంతోనే నా జీవితం ఆధారపడింది అనేది చెప్తూ ఉంటే, చెప్పే దారి నాకు కనపడటం లేదు అన్నట్టు సుభాష్ మాట్లాడితే, మీరు అసలు నిజం చెప్తే ఆ దారి ఏదో నేను చూపిస్తాను అని చెప్తుంది. అయినా సుభాష్ అయితే చెప్పడు. ఇక ఇలా కాదు అని తన మీద ఒట్టు పెట్టుకొని కావ్య నిజం అడుగుతుంది. మీరు ఇప్పుడు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే, ఇప్పటికే చచ్చిన శవంలాగా బతుకుతున్నాను, మీరు చెప్పే నిజంతోనే ఆ బాబు జీవితం నా జీవితం ముడిపడి ఉన్నాయి అని చెప్పి దీనంగా అడుగుతుంది సుభాష్ని. మరి సుభాష్ కావ్య పరిస్థితిని చూసి నిజం చెప్తాడా కావ్యకైనా, ఒకవేళ కావ్యకి నిజం తెలిస్తే రాజ్ విషయంలో బాబు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది